ఏలూరులో గంగానమ్మవారి జాతర జరుగుతుంది. యాక్చువల్‌గా అయితే ప్రతి 12 ఏళ్ళకి ఒకసారి ఈ జాతర మహోత్సవాలు జరుగుతూ ఉంటాయంటండి. ఈసారి మాత్రం అమ్మవారు 7 ఏళ్ళకే జాతర చేయమన్నారని చెప్పి 7 సంవత్సరాలకే చేస్తున్నారు. మా చిన్నన్నయ్య, వదిన వాళ్ళైతే ఏలూరులో ఉంటారు. వదినైతే గంగానమ్మ వారికి సారి సమర్పిస్తాను అనుకుందంట. అందుకని చెప్పి మా అందరికీ ఫోన్ చేసి ముందుగానే రమ్మని చెప్తే చుట్టాలందరూ కలిసైతే వెళ్ళామండి. సారిగా అమ్మవారికైతే పసుపుతో చేసిన అమ్మవారి పాదాలు, పువ్వులు, పళ్ళు, అన్ని రకాల స్వీట్స్, బూర్లు, గారెలు, వాటితో పాటు పరమాన్నం, చలి నైవేద్యం, చలివిడి, వడపప్పు, పానకం, పులిహార, దద్దోజనం, అన్ని రకాల ఫ్రూట్స్ ఉన్నాయండి ఇంచుమించుగా. తర్వాత వచ్చి అమ్మవారు వేసుకోవడానికని చెప్పి ఈ మధ్యకాలంలో సారీలో కోన్లు, స్టిక్కర్ ప్యాకెట్స్ అవి పెడతారు కదా, అవి అదొక ప్లేటు. చీర, గాజులు, పసుపు, కుంకుమ, నిమ్మకాయలు, ఇలా అన్ని రకాలు కూడా చాలా బాగా అయితే పెట్టిందండి అమ్మవారికి సారే. వచ్చిన వాళ్ళందరూ కూడా తలా ఒకళ్ళు అమ్మవారికి సమర్పించవలసిన అన్నిటిని కూడా పట్టుకొని అమ్మవారి దేవాలయానికి అయితే స్టార్ట్ అయిపోయామండి. ఇదివరకు అమ్మవారి జాతర తూర్పు వీధిలో జరిగేదంట. మొత్తం అందరూ కూడా అక్కడికే వెళ్ళేవారంటండి. కాకపోతే ఊరు పెద్దదైపోయి ఒక గుడి అవడం వల్ల ఫ్లోటింగ్ ఎక్కువగాను, జాతర మహోత్సవాలు చేయడం కొంచెం కష్టంగా ఉంటుందని చెప్పి ఏలూరులో ఒక 6-7 ప్లేసెస్లో అమ్మవారిని తీసుకొచ్చి నడివీధిలో పూరిగుడిసలా వేసి అయితే పెట్టారంటండి. అలాగా మా వదిన వాళ్ళది పవర్పేటలో అయితే అమ్మవారి పూరిగుడి వేసి అమ్మవారిని అయితే పెట్టారనమాట. మేము తీసుకెళ్ళిన సారినంతా కూడా చూసారు. ఇలా అమ్మవారి లోపల చూపించేసి చలి నైవేద్యం, పరమాన్నం, పులిహార అలాంటివన్నీ కూడా ఇక్కడ కుంభంలా పోస్తున్నారు, అక్కడ వేసాం. అలాగే తీసుకెళ్ళిన సారంతా ఉంది కదండి, ఫ్రూట్స్, స్వీట్స్ ఇవన్నీ కూడా తీసుకెళ్ళి అక్కడ ఒక స్టేజ్లో వేసి అమ్మవారిది బొమ్మ ఒకటి పెట్టారనమాట, విగ్రహం. అక్కడైతే పెట్టేసిన తర్వాత మనం ప్రసాదంలో అందరికీ పంచిపెట్టడం కానీ, ఇంటి దగ్గర వాళ్ళకి పంచిపెట్టడం కానీ చేస్తారనమాట. ఇక్కడ అమ్మవారి గుడి దగ్గర డెకరేషన్ అంతా కూడా చాలా బాగా చేశారండి. వివిధ రూపాల దేవతామూర్తులను అయి పెట్టారు. చాలా అంటే చాలా బాగుంది. ఈ 3 నెలలుగా ఏలూరంతా గంగానమ్మవారి జాతర అంతా చాలా అంగరంగ వైభవంగా చేస్తున్నారండి. అమ్మవారికి వివిధ రకాల అలంకరణలు కానీ, సార్లు కానీ సమర్పిస్తూ ఏలూరంతా కూడా జాతర వైభవం అంతా నెలకొందనమాట. మీరు కూడా ఏలూరు వెళ్తే కామెంట్ చేయండి. లైక్, షేర్, సబ్స్క్రైబ్.